హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. రాత్రి ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం అంతా చాలా సీరియస్గా ఉంది. ఎవరి మొహం చూస్తున్నా విచారం కనిపిస్తూ ఉంది. ఏంటి, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండే ఆఫీస్ స్టాఫ్ ఈరోజు ఎంత డల్గా, బాధగా కనిపిస్తూ ఉన్నారు? ఏం జరిగిందసలు అని ఆమె మనసులో అనుకుంటూనే ముందుకు వెళుతూ ఉన్న ధాత్రికి అడ్డుగా వచ్చాడు అటెండర్. అతన్ని చూసి, ఏం జరిగింది బాబాయ్? ఆఫీస్ అంతా ఏంటి ఎంత బాధగా కనిపిస్తుంది? ఏమైంది అని అడిగింది ఆమె. ఓ, మీకు విషయం తెలియదా మేడం? మన ఎడిటర్ విష్ణు గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అట. ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉందంటున్నారు. అందుకే మన స్టాఫ్ అంతా అంత విచారంగా ఉన్నారు చెప్పాడు అటెండర్. ఆ మాటతో మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ, వాడికి సీరియస్ అంటే అందరూ ఆనందంతో పండగ చేసుకోవడం మానేసి విచారంగా ఉండడం ఏంటి? అయోమయంగా అడిగింది ధాత్రి. వాడు ఎక్కడ బ్రతికి బయటపడిపోతాడో అని భయపడుతూ విచారం నటిస్తూ ఉన్నారులే మేడం అంటూ చెప్పాడు అటెండర్. ఓ, అదా విషయం. అది సర్లే కానీ నిన్నటి వరకు దున్నపోతులా బాగానే ఉన్నాడు కదా, మరి సడన్గా ఏం జరిగింది ఏంటి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి అడిగింది ధాత్రి. ఫుడ్ పాయిజన్ అంట మేడం చెప్పాడు అటెండర్. ఓ, ఫుడ్ పాయిజనా అని చాలా లైట్గా తీసుకుంటున్న ధాత్రికి వెంటనే తను వండిన వంట అతనికి క్యారేజీ కట్టి మరీ ఇచ్చిన సంగతి గుర్తు వచ్చింది. వామ్మో, కొంప తీసి నేను వండిన వంట తిన్న తర్వాతే వాడికి ఇలా జరిగి ఉంటుందా ఏంటి? ఒకవేళ అలాగే గనక జరిగి ఉంటే నా ఉద్యోగం గోవిందా అని మనసులో భయంగా అనుకుని, అంతలా ఏం తిన్నాడు? పాడైపోయిన ఫుడ్ ఏమైనా తిన్నాడా అని ఏమీ తెలియనట్లు అనుమానంగా అడిగింది ధాత్రి. పాడైపోయిన ఫుడ్ కాదు మేడం, ఫ్రెష్గా అప్పటికప్పుడు వండిన ఫుడ్డే తిన్నాడు. ఎవరో ఈయన గారి మీద ప్రేమతో వంట వండుకుని వచ్చి మరీ ఈయనకి పెట్టిందట. పెట్టిన ఆవిడి తిన్నగా ఉండకుండా నేను చేసిన వంట పూర్తిగా తిని తీరాలి అంటూ ఒట్టు కూడా వేయించుకుందంట. ఆ ఒట్టికి కట్టుబడి ఆ వంట ఎంత దరిద్రంగా ఉన్నా సరే ఈ కక్కుర్తి వెధవ తినేసి చచ్చాడు. ఆ మహాతల్లి ఎవరో కానీ వీడి మీద గట్టిగా కక్ష పెట్టుకున్నట్లుంది. తిన్న 5 నిమిషాలకే మన బాసు హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు చెప్పాడు అటెండర్. ఆ మాటతో గతుక్కుమంది ధాత్రి. అవునా, ఇప్పుడు సార్ ఏ హాస్పిటల్లో ఉన్నారు అడిగింది ఆమె. యశోద హాస్పిటల్ మేడం అని అటెండర్ చెప్పడంతో, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెనక్కి పరుగు తీసింది ధాత్రి. దాంతో అయోమయంగా ఆమె వైపు చూసి విరక్తిగా పెదవి విరిచాడు అటెండర్. హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్న ధర్మేంద్రకి పైన గది నుంచి కాఫీ అంటూ మత్తుగా అరుస్తూ ఉన్న ఒక అరుపులు వినిపించడంతో సీరియస్గా తన భార్య అయిన సుధ వైపు చూశాడు అతను. అంటే అది రాత్రి తను రావడానికి చాలా లేట్ అయిపోయింది. అందుకనే పొద్దున్నే లేపి జాగింగ్కి పంపలేదు. చాలా అలసిపోయి ఉంటుంది కదా అంటూ చెప్పింది సుధా. ఆమె వైపు అసహనంగా చూస్తూ, ఎక్కడైనా కూతుళ్ళు చెడిపోతున్నారు అంటే కారణం ఆమె తండ్రి అంటారు. కానీ నా ఇంట్లో ఏంటో దానికి పూర్తి రివర్స్లో జరుగుతుంది. అది అంత లేజీగా తయారవడానికి కారణం దాని కన్న తల్లి అవుతుంది. ముందు నిన్ను సరైన దారిలో పెడితే అది కూడా సరిగ్గా ఉంటుంది అని విసుక్కుంటూనే ఆమె గదిలోకి వెళుతూ ఉన్నాడు ధర్మేంద్ర. అయ్యో, ఇప్పుడు ఈయన దాన్ని ఏమంటారో ఏంటో అని కంగారు పడుతూ అతని వెనకే పరుగు తీసింది సుధా. నిద్రమత్తు ఇంకా వదలకపోవడంతో బెడ్పై అటూ ఇటూ దొర్లుతూ కాఫీ అని పిలుస్తూ ఉంది ఆమె. అది చూసిన ధర్మేంద్ర చిరాకు పడుతూ వెళ్ళి కిందకి పడేసిన ఆమె చేతి వేలిని తన చేతిలో ఉన్న కాఫీ కప్లో పెట్టాడు. ఆ కాఫీ వేడిగా ఉండడంతో అమ్మా అంటూ అరుస్తూ లేచి బెడ్పై కూర్చుంది సహస్ర. అయ్యో బేబీ, ఏమైంది అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోయిన సుధని తన కళ్ళతోటే వారించి, టైం ఎంతయింది అని అడిగాడు ధర్మేంద్ర. కాలిన తన వేలుని నోట్లో పెట్టుకుని చప్పరించుకుంటూ, టైం అడగడం కోసం నా వేలు కాల్చడం ఎందుకు డాడీ,
వాల్ వైపు చూస్తే అక్కడ పెద్దగా క్లాక్, అందులో టైం కనిపిస్తుంది కదా, కోపంగా అంది సహస్ర. షడప్ బేబీ, కోపంగా అరిచాడు ధర్మేంద్ర. దాంతో సైలెంట్ అయిపోయింది సహస్ర. అసలు నేను నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి దొంగతనం చేస్తావా? డూ యూ హ్యావ్ ఏ కామన్ సెన్స్ అంటూ అరిచాడు ధర్మేంద్ర. నేనేమీ కావాలని దొంగతనం చేయలేదు డాడ్. మీరు చెప్పినట్లే ఆనంద్ని ఫాలో చేయడానికే ఆ కార్డు దొంగతనం చేశాను. అతను ఆ పార్టీకి వెళుతున్నాడు అని తెలిసింది. నేను కూడా అతని వెనక వెళితేనే కదా అతను ఎవరిని కలుస్తున్నాడు, ఎందుకు కలుస్తున్నాడు, ఎలా కలుస్తున్నాడు అన్న విషయం తెలిసేది. అందుకే తప్పనిసరి పరిస్థితిలో ఆ కార్డు దొంగతనం చేశాను. అందులో నా తప్పేముంది అడిగింది సహస్ర. అవును ధర్మ, అందులో బేబీ తప్పేముంది? బేబీ డ్యూటీయే కదా చేసింది, సపోర్ట్ చేసింది సుధా. ఆమె వైపు కోపంగా చూస్తూ, నీ సపోర్ట్ చూసుకుని అది అలా రెచ్చిపోతుంది. అసలు దానికి సంబంధం లేని మిషన్లోకి నేను ఉన్నాను అంటూ వచ్చి నన్ను సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసి మరీ ఆఫీస్లో జాయిన్ అయింది. అయ్యింది తిన్నంగా ఉండకుండా, చెప్పిన పని చేయకుండా పార్కులో బఠానీలు అమ్ముకుంటుంది. ఎవరైనా కొనను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ డీసీపీ, ఆయనకి చెప్పి నేను బొక్కలో తోయిస్తాను అంటూ బెదిరిస్తుందంట చెప్పాడు ధర్మేంద్ర. ఏ బేబీ, నిజమా? షాకింగ్గా అడిగింది సుధా. అవును మమ్మీ, ఎంత బతిమలాడినా ఒక్క సచ్చినోడు కూడా ఒక్క పొట్లం కూడా కొనడం లేదు. మరి ఇంకా నన్ను ఏం చేయమంటావు? దీనంగా మొహం పెట్టి అడిగింది సహస్ర. అయ్యో బేబీ, అలా కొనను అంటే మా డాడీ డీజీపీ అని చెప్పాలి కానీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ డీసీపీ అని చెప్పడం ఏంట్రా అంది సుధా. ముందు అలానే చెప్దాం అనుకున్నాను మమ్మీ, కానీ డీజీపీ కూతురయ్యుండి బఠానీలు అమ్ముతుంది అంటే ఎవడూ నమ్మడు కదా, అందుకే ఇలా చెప్పాను చిన్నగా సిగ్గుపడుతూ అంది సహస్ర. నిజమే కదా అని. చూసావా ధర్మ, మన కూతురికి ఎన్ని తెలివితేటలో మురిసిపోతూ చెప్పింది సుధా. వారిద్దరినీ చూసిన ధర్మేంద్రకి పిచ్చి పట్టినట్లు అవడంతో చేతిలో ఉన్న కప్ నేలకి వేసి గట్టిగా కొట్టి, మీకేమైనా పిచ్చి పట్టిందా? పిల్లల్ని గారాబం చేయొచ్చు, కానీ మరీ ఇంతలా నాశనం చేయకూడదు. ఇంకా మీ ఇద్దరిని భరించే ఓపిక నాకు లేదు. మర్యాదగా నా మాట వినండి. ఒక మంచి సంబంధం చూస్తాను, దానికి పెళ్లి చేసి పంపించేద్దాం అని అన్నాడు ధర్మేంద్ర. దానితో ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ, అంతే డాడీ, అంతే. ఎంతైనా ఆడపిల్లను కదా, అందుకే పెళ్లి చేసి నన్ను పంపించేయాలి అని చూస్తున్నారు. అదే మగపిల్లవాడైతే ఇలా చేస్తారా మీరు? నా కొడుకు ఏసీపీగా చేస్తున్నాడు, నా వారసుడు అంటూ గొప్పగా చెప్పుకునేవారు. నేను ఆడపిల్లననే కదా, ఎంత కష్టపడి డ్యూటీ చేస్తున్నా, ఎంత కృషి చేసి ఈ స్థాయికి వచ్చినా మీరు నన్ను, నా కష్టాన్ని గుర్తించడం లేదు అంది సహస్ర. ఏంటి, కష్టపడి వచ్చావా? ఎలా అమ్మా? ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళి మా డాడీ డీసీపీ అని బెదిరించి వచ్చిన ఇన్విజిలేటర్ తోటే ఎగ్జామ్ రాయించి పాస్ అయ్యావు. ట్రైనింగ్లో ఒక్కరోజైనా పర్ఫెక్ట్గా నువ్వు నేర్చుకున్నది ఏమైనా ఉందా? షూటింగ్ చేయమని గన్ చేతికిస్తే ట్రైనింగ్ ఇచ్చే ఆఫీసుని గురి చూసి మరీ కాల్చకూడని చోట కాల్చి చచ్చావు. వాడు జాబ్ మానేసి వీల్ చైర్కి అంకితమైపోయాడు. నెలలో నా జీతంలో సగం జీతం వాడి కుటుంబాన్ని పోషించడానికే సరిపోతుంది నాకు. నువ్వు ఎంత చేసినా సరే మీ అమ్మ టార్చర్ పడలేక ఏదో డిపార్ట్మెంట్లో నాకు ఉన్న పలుకుబడి ఉపయోగించి ఒక జాబ్ ఇప్పించాను. చాలా ఇంపార్టెంట్ మిషన్లో నీ పోరు పడలేక నిన్ను ఇన్వాల్వ్ చేశాను. కనీసం అక్కడైనా నువ్వు కుదురుగా ఉంటున్నావా అంటే అదీ లేదు. ఆ ఆనందని అబ్జర్వ్ చేస్తూ ఉండమంటే అతనితో లేనిపోని గొడవలు పెట్టుకొని పనిష్మెంట్లు తీసుకుంటూ పార్కులో పల్లీలు బఠానీలు అమ్ముకుంటున్నావు. ఇలా అయితే నీతో చాలా కష్టం బేబీ. పైగా నిన్ను సేవ్ చేయడానికి నీ వెనక 25 మంది పోలీసులను పెట్టాను నేను. వారందరికీ ఈ విషయం తెలిస్తే తూ అని నా మొహం మీద దూస్తారు అంటూ వాపోయాడు ధర్మేంద్ర. అతను చెప్పిన దాన్ని గురించి అసలు ఏమాత్రం పట్టించుకోకుండా, అయ్యో డాడీ, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న పార్టీలో నేను ఒకరిని చూశాను అంటూ టాపిక్ డైవర్ట్ చేయబోయింది సహస్ర. అసహనంగా ఆమె వైపు చూస్తూ, ఎవరిని? నీకు బాగా నచ్చితే చెప్పు. వాడు అడుక్కునేవాడైనా సరే కాళ్ళు పట్టుకుని మరీ కన్యాదానం చేసి పడేసి నేను ప్రశాంతంగా ఉంటాను అన్నాడు ధర్మేంద్ర.
అయ్యో! నేను చూసింది అబ్బాయిని కాదు డాడ్, అమ్మాయిని. తను ఎంత అందంగా ఉందో తెలుసా? అంది సహస్ర. ఏంటి? అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఒకేసారిగా అరిచారు ధర్మేంద్ర, సుధా. ఛీ! నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేంటి? ముందు నేను చెప్పేది సరిగ్గా వినండి అంటూ వారిపై అరిచి, నేను చూసింది మీ ప్రాణ స్నేహితుడు సుధాకర్ అంకుల్ కూతురు ధాత్రిని అని చెప్పింది సహస్ర. ఏంటి? ధాత్రి ఇంకా బ్రతికే ఉందా? షాక్‌తో గట్టిగా అరిచింది సుధా. ఆ మాటకి కంగారు పడి, ఛీఛీ! ధాత్రి ఇంకా బ్రతికుండడమేంటి? తనెప్పుడో చనిపోయింది కదా! ధాత్రి ఒక్కతే కాదు, ఆ మంటల్లో పడి ఆ ఫ్యామిలీ మొత్తం మాడి మసైపోయారు. ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదు. ఈ తింగర్ది ఎవరిని చూసి ఎవరనుకుంటుందో? దాని మాటలు పట్టించుకోకు కంగారు పడుతూ తడబడుతున్న మాటలతోటే అన్నాడు ధర్మేంద్ర. అయ్యో! కాదు డాడ్. నేను చూసింది ధాత్రినే. నాకు తను బాగా గుర్తుంది అంది సహస్ర. అవునా? అయితే ఒక మాట అడుగుతాను చెప్పు. నిన్న మీ మమ్మీ ఏం కూర వండింది? అడిగాడు ధర్మేంద్ర. నిన్న మమ్మీ ఏం వండింది అని అనుకుంటూ ఆలోచనలో పడింది సహస్ర. అది చూసి చిన్నగా నవ్వుతూ, చూసావా, నిన్న మీ మమ్మీ వండిన కూరనే నీకు గుర్తులేదు. అలాంటిది ఎప్పుడో నీ చిన్నప్పుడు చూసిన ధాత్రి మొహం నీకు ఇంకా ఎందుకు గుర్తుంటుంది? అనవసరంగా ఇలాంటి సోది చెప్తూ మా టైం వేస్ట్ చేయకు అని సుధా వైపు తిరిగి, నువ్వింకా దాని మాటలు వింటూ ఇక్కడే ఉండాలి అనుకుంటే ఉండు. నాకైతే టైం అవుతుంది, నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. సహస్ర మాటలకి కొంచెం అనుమానం వచ్చినా సరే ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉండడంతో ప్రస్తుతానికి ఆ విషయాన్ని వదిలేసి సుధా కూడా అతని వెనక వెళ్ళిపోయింది. మీరు ఈజీగా తీసుకున్నంత మాత్రాన నేను ఈజీగా ఈ విషయాన్ని వదిలేయను డాడ్. నేను చూసింది ధాత్రినే. ఒక్కసారైతే పొరపాటు పడవచ్చు, కానీ నేను తనని 2 సార్లు చూశాను. కన్ఫామ్‌గా తనే. అది నిరూపించే వరకు నేను నిద్ర కూడా పోను అని తనలో తాను ఆవలించుకుంటూ శపథం చేసుకుని, ఆఫీస్‌కి టైం అయిపోతుంది. కానీ అప్పుడే పార్క్‌కి ఎవరొస్తారులే, కాసేపు పడుకుని లెగుద్దాం అని అనుకుంటూ మళ్ళీ బెడ్‌పై వాలిపోయింది సహస్రం. ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉన్నాడు ఆనంద్. వెళుతున్న అతన్ని చూసి ఆనంద్ అంటూ పిలిచాడు వీరేంద్ర. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు ఆనంద్. నిన్న ఎలా జరిగింది పార్టీ? ఇన్వెస్టర్‌ని ఎవరినైనా కలిసావా? అడిగాడు వీరేంద్ర. బాగానే జరిగింది డాడ్. కలిసాను. ఒకరిద్దరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేబీ ఇవాళో రేపో కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసిన దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్‌కి వెళ్ళాలి అని చూస్తున్నాను అంటూ చెప్పాడు ఆనంద్. ఓకే. నేను కూడా నా తరపు నుంచి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారేమో ట్రై చేస్తాను. ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్‌ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని వీరేంద్ర అంటూ ఉండగానే టీవీలో న్యూస్‌లో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నవీన్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు అంటూ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంది. దానితో అటువైపు వారిద్దరి దృష్టి మళ్ళగా నవీన్ ఫోటో స్క్రీన్ పైకి చూపిస్తూ, ఇతనిపై ఇదివరకే చాలా అభియోగాలున్నాయి. ఇప్పుడు లంచం తీసుకుంటూ డైరెక్ట్‌గానే దొరికిపోయాడు. దానితో పై అధికారులు ఇతని ఇంటిని సోదా చేయగా ఇంట్లో డ్రగ్స్ ఇంకా మారణాయుధాలు లాంటివి దొరికాయి. వాటిని ఆధారంగా చేసుకుని అతన్ని కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటూ వస్తున్న న్యూస్ చూసి ఆనంద్ వంకరగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? నవీన్ అరెస్ట్ వెనుక ఉన్నది ఎవరు? అసలు ఆనంద్ క్యారెక్టర్ ఏంటి? అతను మంచివాడా? చెడ్డవాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.